ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేందర్ రెడ్డి అందిస్తారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా అనంతపురం నగరంలోని కోట్ రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దేవుడిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి ఇక్కడి చాలా ప్రత్యేకత. అనంతపురం జిల్లాలో నగరంలో ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు, అడిగి తెలుసు. చెప్పండి, మీరు ఏ కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు? తెల్లవారుజామున 5:30 నుంచి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు జరుగుతాయి. తదుపరి ఆకు పూజ, నిత్య పూజ కార్యక్రమం జరుగుతుంది. కుంకుమార్చన జరుగుతుంది, ప్లస్ సింధూరార్చన జరుగుతుంది. ప్లస్ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం 12:45 మొదలవుతుంది. అన్నదాన కార్యక్రమం 1000 నుంచి 1500 మెంబర్స్ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి శనివారం. ఈ దేవాలయానికి ఎన్నేళ్ల చరిత్ర ఉంది? మీరు ఇప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? చెప్పండి. 1986లో ప్రతిష్ట జరిగింది. పురాతన విగ్రహం ఇది. మేము ఎవరు శిల్పులతో, ఇక్కడ లోకల్ శిల్పులతో కానీ ఎవరితో కానీ తయారు చేయించింది కాదు. అంటే మా పూర్వీకులు చెప్పేవాళ్ళు కోర్టు కట్టేటప్పుడు అది అక్కడ శిథిలాల్లో దొరికింది అని చెప్పి ఇక్కడ పెట్టినారు. అదే 1986లో డాక్టర్ రాధాకృష్ణ గారు గర్భగుడి కట్టి చేసినారు. తర్వాత కమిటీ ఏర్పడి దినదినాభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడు మీ కమిటీ సభ్యులు అయిన తర్వాత ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారు? సాయంకాలం పూట భజనలు చేస్తాం. ప్రతి శనివారం మంగళవారం సాయంకాలం వడమాలు ఉంటాయి, ఆకు పూజలు ఉంటాయి. నిత్య ప్రసాదాలు ప్రతిరోజు ఏదో ఒకటి ప్రసాదం భక్తులకు పంచి సమర్పిస్తుంటాం. ఓకే స్వామి, మీరు చెప్పండి, ఈరోజు శనివారం ఒకటి ఆంజనేయ స్వామి జయంతి అంటున్నారు. ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే అండి, ఇవాళ మామూలుగా మన ప్రాంతంలో, అంటే మన అనంతపురం జిల్లాలో, అంటే మనం తెలంగాణ కాకుండా ఈ ప్రాంతంలో మే 22 వైశాఖ దశమి, శుద్ధ దశమి రోజు హనుమత్ జయంతి జరుగుతుందండి. కానీ ప్రతి సంవత్సరము తెలంగాణ, కర్ణాటక ప్రాంతంలో ఈ పౌర్ణమి సమయంలో హనుమత్ జయంతి అనే సందర్భ కార్యక్రమంలో జరుగుతుంది. కావున భక్తాదులు 2 విధాలుగా, అంటే ఈ పౌర్ణమి రోజు, తర్వాత మే 22వ తారీఖు హనుమత్ జయంతి జరుగుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు, ఆ రోజు భారీ ఎత్తున, ఈరోజు పౌర్ణమి అంటున్నారు, ఎటువంటి శనివారం ఒకటి ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? పూజా కార్యక్రమాలు ఇవాళ ఉదయం నుంచి ఇవాళ ఉదయము తెల్లవారుజామున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది స్వామివారికి. తదుపరి భక్తాదుల యొక్క ఆకు పూజలు, కుంకుమార్చనలు, విశేష పూజలు జరుగుతుందండి. కానీ ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమము, పౌర్ణమి కాబట్టి సత్యనారాయణ వ్రత కార్యక్రమం జరుగుతుందండి ఈరోజు విశేషంగా. ఓకే, థ్యాంక్ యూ స్వామి. ఇక్కడ ఈరోజు చెప్పేదంటే అనంతపురంలో ఆంజనేయ స్వామి గుడి చాలా ఉన్నాయి, తెలుకోకుని కూడా చాలా ఉన్నాయి. తెలిసిన గుడి అంటే కోటోట ఆంజనేయ స్వామి, వరద ఆంజనేయ స్వామి అంటే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లవాడు అడిగినా కూడా వరద ఆంజనేయ స్వామి అంటే పవిత్రత, ఆయన పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అని చెప్పని ఒక ప్రత్యేకత ముద్రపడింది. ఇంకోటి దీంట్లో స్పెషల్ ఏంటంటే నార్త్ ఫేస్ ఆయన ఉన్నాడు. ఆయనకి బాగా పవర్ఫుల్గా ఈశాన్యంలో రోడ్డు ఉంది, ఈశాన్యము వాయువులో మంచి పవర్ఫుల్ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమి చెప్పినా కూడా అది ఖచ్చితంగా 100% జరుగుతుంది. కాబట్టి భక్తులు విశేషంగా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా తీర్థప్రసాదాలు తీసుకొని పోతారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ అనంతపురం నగరంలో ఉన్నట్టు కోట్ రోడ్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఉత్తర ఫేస్కున్నాడు. ఇక్కడ చాలా పవర్ఫుల్ స్వామిగా ఇక్కడ చాలామంది భక్తాదులు కూడా చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు మన కమిటీ మెంబర్ కూడా అదే చెప్పడం జరిగింది. అనంతపురం నగరంలో ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తారు. అనంతపురం నగరంలో ఎవరిని అడిగినా కూడా కోట్ రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ తెలుస్తుంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తాదులు రావడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వాటితో పాటు ప్రతి శనివారం అన్నదానం కొనసాగుతుంది. ఇవాళ హనుమాన్ జయంతి, అలాగే ఈరోజు సత్యనారాయణ వ్రతం కూడా పుణ్యం కావడంతో సత్యనారాయణ వ్రతం కూడా ఇక్కడ చేయడం జరుగుతుందని ఇక్కడ కమిటీ మెంబర్లు, అలాగే ఇక్కడ పూజారి కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రమేష్తో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపూర్.